మరి ఈ జాతీయ మహాసభలు మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. దాని సందర్భంగా మనం ఈరోజు అంటే ఇక్కడ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్ణయించుకున్నాము. దీని అందరం 2K రన్ ఉంటుంది. ఆ 2K రన్ను ప్రారంభించడానికి కూడా మన ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ వరలక్ష్మి గారు, అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షులు కమలా గారిని కూడా పరిచయం అవ్వాల్సిందిగా కోరుచు ఇప్పుడు మన ఐద్వా జెండాని జిల్లా కార్యదర్శి వందరపు జ్యోతి గారిని జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. Salute! Order! Salute! Order! Salute! Order! వర్ధిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం! వర్ధిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం! ప్రజాస్వామ్యము సమానత్వము శ్రీ విముక్తి! ప్రజాస్వామ్యము సమానత్వము శ్రీ విముక్తి! ఐద్వా జిందాబాద్! 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 ఐద్వా జిందాబాద్! మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మీడియా మిత్రులందరికీ కూడా ఐద్వా పట్టణ కమిటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఐద్వా 14వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 20 వార్డులలో కూడా మహిళా సంఘంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ జిల్లా కార్యదర్శి మందలపు జ్యోతి గారితో జెండా ఆవిష్కరించాము. ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రముఖ నాయకులు ఇక్కడికి వచ్చారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, గ్రీన్ భద్రాద్రి నుంచి కూడా ముఖ్య అతిథులుగా ఈరోజు మేము పిలవగానే వారు ఇక్కడికి వచ్చారు. వారికి కూడా మా ఐద్వా పట్టణ కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే మహిళలకి న్యాయం తక్కువే జరుగుతుందనేది అది అందరికీ తెలిసిన విషయమే. దీని తరఫున ఈ ఐద్వా పాల్గొనటం, నేను ఇది 14వ మీటింగ్ హైదరాబాద్లో వస్తాను ముందుకు తీసుకెళ్ళటం. దాని తరఫున మా మహిళల తరఫున ఎప్పుడు రోటరీ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాము. ఐద్వా మహాసభలు జయప్రదం కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఐద్వా మహిళా సంఘం నుంచి మన 14వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. ఈ కార్యక్రమం పురస్కరించుకుని మన మహిళలందరూ ఈ భద్రాచలంలో అందరూ ఏకమత్యంగా అందరూ కూడి వాళ్ళు కూడా ఈ మీటింగ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. మహిళల యొక్క మనకి జరిగే అన్యాయాలు కానీ, మహిళల మీద జరిగే అత్యాచారాలు కానీ, వీటి మీద మనం వాళ్ళు చేసే పోరాటానికి అందరూ సహకరించేలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు మహిళల గురించి చేస్తాం. మనం కూడా అలాగే లయన్స్ క్లబ్ తరఫు నుంచి మహిళలుగా మేమందరము రోటరీ నుంచి కానీ మహిళలు ఉన్నాం కాబట్టి మహిళా కార్యక్రమాల్లో మేము కూడా అవసరమైన సాయం చేస్తామని తెలియజేస్తూ, అలాగే దీనికి అందరూ ఈ కార్యక్రమాన్ని మహాసభల్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్తే. ప్రఖ్యాతిగాంచిన భద్రాచల పట్టణంలో ఐద్వా మహిళల హక్కుల కోసం, మహిళల సాధికారత కోసం, అలాగే అన్యాయాలు జరిగే చోట ప్రశ్నించే తత్వం కోసం మరి మన భద్రాచల పట్టణంలో ఐద్వా నాయకురాలు, సభ్యులు, కమిటీ అంతా ఏర్పడి 14వ రాష్ట్ర కమిటీని హైదరాబాద్లో నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. మరి మన భద్రాచల పట్టణంలో మీరందరూ కూడా స్త్రీలకు జరిగే అన్యాయాల్ని ప్రశ్నిస్తూ మేమున్నామంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇలాంటివన్నీ కూడా మనకు అవసరమని, స్త్రీల కోసం, వారి హక్కుల కోసం మనమందరం పోరాడాలని తెలియజేస్తున్నాను. మనమందరం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కోరుకుంటూ మహిళలకు అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ చేసిన కార్యక్రమం సంబంధించి హైదరాబాద్ లో ఈ నెలలో 25 నుంచి 28 వరకు ఆల్ ఇండియా మహాసభలు జరగబోతున్నాయి.
14వ మహాసభ. ఎప్పుడు కూడా ఇన్ని మహాసభలు జరిగినా కూడా ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జరగలేదు. పోరాటాల పురికిగడ్డ అయిన తెలంగాణ రాష్ట్రంలో 5వ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి అంటే మనం చేసిన పోరాటాలను జ్ఞాపకం చేసుకొని రాబోయే కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, వేధింపులు కానివ్వండి, ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేయడానికి ప్రతి మహిళ దూసుకొస్తా ఉన్నారు. అట్లాగే మహిళలు ఈ మధ్య కాలంలో ప్రతి దాంట్లో కూడా ప్రతి సమస్యపై చట్టాలను సాధించుకొని వాళ్ళ హక్కులు చట్టాలు సాధించుకొని వాళ్ళ పురుషులతో సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో 200 సంవత్సరాలకి వెనక్కి నెట్టివేయబడుతున్నాయి. మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి మహిళలు చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు, వంటింటికే పరిమితం అవ్వాలని చెప్పేసి వాళ్ళ చెప్తా ఉంది. ఓటు హక్కు కూడా తీసేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. కానీ ఇలాంటివి చేస్తా ఉంటుంటే చూస్తూ ఊరుకోరు మహిళలు. కాబట్టి ఈ రాష్ట్రం ఈ ఆల్ ఇండియా మహాసభల్లో రాబోయే కాలంలో చర్చించుకొని మనం చేసే పోరాటాలకి సన్నద్ధులు చేయడానికి ఈ మహాసభలు జరుగుతా ఉన్నాయి. ఈ మహాసభకి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వేలాది మంది మహిళలు తరలిపోతా ఉన్నాం. దానికి మేము ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా జెండాను ఎగరేసి వాళ్ళకి జనరల్ బాడీని పెట్టి చైతన్యవంతులు చేసి మహాసభకి తరలిస్తున్నారు. కాబట్టి ఇక్కడ జరిగే ఈ మహాసభలను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు ప్రజా సంఘాల వాళ్ళు, అభ్యుదయవాదులు మొత్తం అందరూ కూడా సహకరించాలని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ సెంటర్లో 5వ ప్రజాతంత్ర మహిళ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 5వ మహిళలు మరియు పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు, తర్వాత పాత్రికేయులందరికీ మరి శుభాకాంక్షలు, నమస్కారాలు. అయితే 5వ మహాసభలు 25, 26 తేదీలలో మన మహానగరంలో 2000 ఎందుకంటే ఎక్కువ మహిళలు అక్కడ హాజరవుతున్నారు. కాబట్టి హాజరైన సందర్భంలో 5వ మహిళలు మరి అక్కడికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి 5వ మహిళలు అంటే ఏంటి, అసలు 5వ అంటే ఏంటి? 5వ మహిళలు సమానత్వానికి ఒక ఎత్తు అన్నమాట. సమానత్వం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. 5వ మహిళలు అనేకమైన రంగాలలో వివిధ సమస్యలను సాధించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ కారణంగానే హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసింది. కాబట్టి 5వ ముందుకు వెళ్ళాలంటే మన యొక్క సమస్యలను మనం ప్రోత్సహించుకుంటూ, మనం తీర్చుకుంటూ, ఖండించుకుంటూ నిరంతరం 5వ మహిళగా ముందుకెళ్తూ మన సమస్యలు మన తీర్మానం చేసుకోవడం అనేది హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ 5వ మహాసభకు తల్లి రావాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. जिंदाबाद 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 जिंदाबाद।